ఇప్పుడు మనందరినీ అలరించడానికి జూనియర్ చిరంజీవి గారు స్టేజ్ మీదకి వస్తున్నారు. నేను రావయ్య చిరంజీవి రాను. ఎవడున్నాడని వాళ్ళను చూసి ఆనందించడానికి. ఎవరున్నా లేకున్నా మనం కళాకారులు. మనం కళనే నమ్ముకొని బతుకుతున్నాం. చాలా గొప్పగా చెప్పారు. ఎవరు మీరు? కళాకారులు. మా పెద్దవారు మాకిచ్చిన ఆస్తి ఈ కళే. మాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఇదే కళను పోషించుకుంటూ బతుకుతున్నాం. ఒకప్పుడు అంతా బాగుండేది. అన్ని ఊర్లో ప్రోగ్రామ్స్ జరిగేవి. ఇప్పుడు మా వేషాలు చూసేవారు లేరు. రోజుకు 4,000 నోట్లకు వెళ్ళటానికే కష్టంగా ఉంది. మరి ప్రభుత్వం నుండి మీకు ఎటువంటి సహాయం అందడం లేదా? జనాభా లిస్టులో లేవు. మా ఊరి జనాల దృష్టిలో కూడా లేవు సార్. మాకెవరు సహాయం చేస్తారు సార్? మరైతే ఈ ఊర్లో ఎందుకున్నారు మీరు? మా ఊరి వారికి వ్యవసాయం చెయ్యటం తెలుసు, సాయం చెయ్యటం తెలుసు. అలాగే మాకు ఏ రోజైనా తినటానికి తిండి కరువైతే ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళ కోసం వండుకున్న పువ్వులు 4 మెతుకులు తక్కువ తినైనా మాకు 4 మెతుకులు పెడతారు మా ఊరు వాళ్ళు. మీరు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను సినీ దినపత్రిక నుండి వచ్చాను. మీరు ఏమీ అనుకోకపోతే మీ టాలెంట్ని మీరు చూపించండి. నేను 2 తెలుగు రాష్ట్రాల్లో మీ గురించి అందరికీ తెలిసేలా. ఓం నమ శివాయ. శివాయ శివాయ నమః. శివయ్య స్వామి, నా కూతురికి జీవితంలో ఎలాంటి ఆపద రాకుండా ఎప్పుడు దాన్ని కాపాడుతాం స్వామి. స్వామి నేత్రద్వారం తెరుచుకుంటే ఘోరం తాళబింకటిమరం తాండవాల ఢమరం. స్వామి నేత్రద్వారం తెరుచుకుంటే ఘోరం తాళబింకటిమరం తాండవాల ఢమరం. ఓం నమో ధర్మ భేరి శబ్దం చేస్తుంది యుద్ధం దేనికైనా సిద్ధం. ఓం నమో ధర్మ భేరి శబ్దం చేస్తుంది యుద్ధం దేనికైనా సిద్ధం. కల్పాలివై యుగాలివై సాధువై స్వామివై జయించరా. ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశ. నాన్నా, అమ్మా, నేను వస్తుంటే కొంతమంది రౌడీలు నా వెనకాల పడ్డారు నాన్న. అవునా? అవును నాన్న. అప్పుడు ఒక స్వామీజీ వచ్చి కాపాడారు నన్ను. ఎక్కడున్నారమ్మా స్వామీజీ? స్వామీజీ మన ఊర్లోనే ఉన్నారు నాన్న. అయితే వెళ్దాం పదమ్మా. సరే నాన్న. ఆయనే నాన్న నేను చెప్పిన స్వామీజీ. నమస్కారం స్వామీజీ. నమస్తే స్వామీజీ. నా ప్రాణానికి ప్రాణమైన నా కూతురిని మీరు కాపాడారు. ధన్యవాదాలు స్వామీజీ. తమరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? మా ఊర్లో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఇది కూడా నా ఊరే స్వామి. నేనిక్కడే పుట్టి పెరిగాను. అవునా స్వామి? అవునమ్మా, నేనిక్కడే పూర్వం పుట్టి పెరిగానమ్మా. దైవ సంకల్పం వల్ల ఈ సాధు జీవితం స్వీకరించి పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ చివరికి ఇక్కడికి వచ్చానమ్మా. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు స్వామి? కలియుగ దైవం
ఆ వెంకటేశ్వర స్వామి నా కలలోకొచ్చి ఇంక నన్ను వెతకాల్సిన పని నీకు లేదు. అతి తొందరలో ఈ మునులవాక గ్రామంలో నేను వెలుస్తున్నానన్నారు. అందుకే ఈ మునులవాక గ్రామానికి వచ్చానమ్మా. స్వామి, ఇది మునులవాక కాదు స్వామి, మునగపాక గ్రామం. మీరెక్కడికో వెళ్లాల్సింది ఇక్కడికి వచ్చినట్టున్నారు. చిన్నదానా, నీకు తెలియదమ్మా, ఈ నేలపై పూర్వం చాలా మంది మునులు తపస్సు చేసి తీర్థయాత్రలు చేసుకుంటూ ఇక్కడే సంచరించారమ్మా. అలా మునులు సంచరించిన ఈ స్థలానికి మునులవాకగా నామకరణం జరిగింది. కాలక్రమేణా మునగపాకగా మారింది. అవునా స్వామి? అవునమ్మా, ఈ మునగపాక గ్రామానికి ఎంతో చరిత్ర ఉందమ్మా. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మునగపాక గ్రామం పచ్చని పొలాలతో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. రైతులు, రోజువారీ కూలీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. వరిని పెంచుతారు, మంచిని పంచుతారు, చెరుకును పండిస్తారు, చెలిమిని పెంపొందిస్తారు. ఇక్కడ కళాకారులకు కొదవే లేదు. వీధికో నాటక సమాజంతో నటనలో జీవిస్తారు. కష్టాన్ని నమ్ముకున్న బ్రతుకులైనా పండగ వస్తే చాలు కులమతాలకు అతీతంగా అందరూ కలిసి సందడి చేస్తారు. సాంబశివుడు, గౌరీ పరమేశ్వరుల మహోత్సవాలు బాగా ప్రసిద్ధి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సాయిబాబా, వినాయకుడు, అయ్యప్ప, వీరాంజనేయ స్వామితో పాటు పరదేశమ్మ, మరడిమాంబ, గంగాలమ్మ, నూకాలమ్మ, ముసలి తల్లి, సత్తమ్మ తల్లి, ఇలా పలు అమ్మవార్లు ఇక్కడ వెలిశారమ్మా. నా ఈ ప్రయాణంలో నాకు భక్తులిచ్చినటువంటి ఈ సొమ్మును నా వంతుగా సమర్పించి ఈ గ్రామానికి నా రుణం తీర్చుకునే అవకాశం ఆ స్వామి నాకు ఈ విధంగా కల్పించినందుకు నా జన్మ ధన్యమైంది. ఓం నమో వెంకటేశాయ.